హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకింగ్ దాస్ అండి. సో ఈరోజు అయితే మనము కొరట్లలో వేరే పని ఉండి అయితే వచ్చేసాను. సో ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు అయితే ఒక షెడ్ కనిపించింది. సో మీకు లొకేషన్ కూడా చూపిస్తా. సో ఇది కొరట్ల, ఇప్పుడు మనకు ఒక జైచలవాయ రూట్ ఇది. ఇటు సైడ్ అయితే మన కొరట్లవాయ రూట్. సో షెడ్ అయితే చూద్దాం, మనం లోపలికి అయితే వెళ్దాము. డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. మనం ఇంకా ఇటు చాలా చిన్న చిన్న గణేష్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్దాం. సో ఫ్రెండ్ చూస్తున్నారు కదా, మనకు అన్ని చోటా గణేష్లే ఉన్నాయి. చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. మరి ఎలాంటి ఏ స్టైల్లో ఉన్నాయి, కలరింగ్ ఎలా ఉందన్నది అయితే మీకు ప్రతి ఒక్క గణేష్ని అయితే పూర్తిగా చూపిస్తాను. ఒకసారి ఇప్పుడు ఈ లైన్లో లెఫ్ట్ రైట్ గణేష్లు ఉన్నాయి. సో మీకు ప్రతి ఒక్క గణేష్ని నేను చూపిస్తాను. చూడొచ్చు, ఒకే లైన్లో సేమ్ గణేష్లు. సో డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. కొన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కలరింగ్. సో ఫైనల్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ. సో మనం పూర్తిగా చూడొచ్చు. ఎట్లున్నదంటే ఒక్కొక్క గణేషుని స్టైల్ ఒక 4-5 గణేషులు ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు, 1 2 3 4 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఒకటే గణేషుడు బట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో మ్యాక్సిమం ఒక 5, 6, 7 దాకా ఉన్నాయి. సో ఈ కలర్ కూడా మనం ఈ గణేష్ స్టైల్ కూడా చూడండి. సో ఒకే స్టైల్, సో కలర్ వేరు అన్నది మీకు చూడొచ్చు. దగ్గర నుంచి వెళ్ళి చాలా అందంగా, చాలా క్యూట్గా ఉన్నాయి అసలు గణేషులు. చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు. 10 గణేషులు ఒకటే స్టైల్లో ఉన్నాయి అన్నట్టు. చూడండి అసలు షైనింగ్ కూడా ఎంత బాగుందో, చాలా బాగున్నాయి. సో భయ్యా కిतना रेट है? इसका कितना रेट है? 11,000 बोलते हैं. ओके, फिक्स कम रेट में देते हैं. कम का रहता है. 5,000 6,000. ओके, कितने फीट से टोटल गणेश डे? ये 4.5 फीट है. 40 फीट है. सो एक ये लाइन पूरा पूरा एक ही रेट है. एक ही फीट है. सेम साइज. ओके 4.5 फीट. ओके. ये 7 फीट. सो ये वाला 7 फीट है. 7 फीट है. एक 16,000 बोलते हैं. उसमें 8 में ऐसा गिरा को देते हैं. ఓకే డన్. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకైతే కొంచెం ఇంది వస్తుంది. సో ఇంది వచ్చే వాళ్ళు అయితే అర్థం చేసుకోరు. ఓకే డన్. అయితే అతను ఏం చెప్తున్నాడు అంటే, ఇంకా వెనక సైడ్ కూడా బడా గణేషులు, పెద్ద గణేషులు ఉన్నాయి. సో అవి కూడా చూపియండి అని చెప్తున్నారు. సో మీరైతే ఇవి చూడండి. సో ఈ లైన్లోనైతే మీకు మ్యాక్సిమం అర్థమైపోయింది. సేమ్ గణేషుడు డిఫరెంట్ లుక్లో, డిఫరెంట్ కలర్లో, హోల్సేల్ మార్కెట్ అంట. సో మనకు ఈ లైన్ అయిపోయింది కదా, ఈ లైన్లో కూడా చూద్దాం గణేషులు ఎలా ఉందన్నది. సో ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఆ లైన్ ఎలా గణేషులు ఉన్నాయో ఇప్పుడు ఈ లైన్లో కూడా చూడండి. సో ఈ స్టైల్, ఇప్పుడు ఈ లుక్ అనేది చూసారు, ఈ కలరింగ్ అనేది చూసారు కదా, ఎంత బాగుంది అసలు. ఈ స్టైల్ అసలు చాలా బాగుంది. సో ఇలానే చూసుకుంటూ వెళ్తే ఇట్ట. సో ఇదే గణేశుడు, ఇక్కడ కలర్ వేరింది అంతే. సో చూడండి, ఇదే స్టైల్ కలర్ వేరింది. సో ఇక్కడ ఏంటి అంటే మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటా. సో రేట్లు కూడా చాలా మనకు అవైలబుల్గా చెప్పారు అతను కూడా. సో గణేష్లు అయితే అన్నీ ఒక తీరే ఉన్నాయి, కలరింగ్ వేరు. సో ఈ లైన్లో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం లైన్ మొత్తం ఒకటే. చూడండి, లైన్ మొత్తం ఒకటే స్టైల్ గణేష్లు ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం కొన్ని చూసారు కదా, కలర్ వేరే ఉంటుంది. సో మనం అటు సైడ్ కూడా ఎలాంటి గణేష్లు ఉన్నా అన్నది కూడా చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇటు సైడ్ అయితే మన సో వేరే స్టైల్లో లుక్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి గోపురము. ఈ డిజైనింగ్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో. షైనింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఈ లైన్కి అయితే చూడండి, కలరింగ్ అనేది కొంచెం చేంజ్ ఉంది అంతే. అక్కడ మనకు సిల్వర్ కలర్ అయితే, ఇక్కడ మన గోల్డ్ కలర్ అనేది ఉంది. సో లోపల ఇంకా గణేషులు కూడా చూడొచ్చు. సో మ్యాక్సిమం డిఫరెంట్గా కలర్ డిఫరెంట్గా ఉంది. సో చూడొచ్చు ఇటు సైడ్ కూడా మనకు గణేశుడు అయితే చాలా బాగుంది. మన బ్యాక్గ్రౌండ్ అయితే టెంపుల్, అయోధ్య టెంపుల్ని మనకు చాలా అందంగా చూపిస్తున్నారు. సో ఈ గణేష్ కూడా సేమ్ డిజైనింగ్, సేమ్ కలర్ అనేది వేరు అంతే. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ షెడ్లో ప్రతి ఒక్క గణేషుని మోడల్ మ్యాక్సిమం ఒక 10 ఉన్నాయి. బట్ డిఫరెంట్ కలర్లో ఉన్నాయి అంతే. సో మనం చూసుకోవచ్చు.
బాగుంది కదా ఈ గణేషుడు అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మ్యాక్సిమం అయితే గణేష్లో అయితే చూశారు ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే.